నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మాధవి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చండి కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్న ముఖ్యమంత్రి అనంతపురంలో కియా మోటార్స్ ఇన్స్టాలేషన్ ఫ్రేమ్ విభాగాన్ని ప్రారంభించిన చంద్రబాబు నాగా సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మేఘాలయ నాగాలాండ్లలో మోదీ ఎన్నికల ప్రచారం భారత్లో శాంతిని సహించలేకే పాక్ కాల్పులకు పాల్పడుతోంది భద్రతా దళాలు ధీటుగా సమాధానం చెబుతున్నాయన్న బీఎస్ఎఫ్ ఐజీ సోనాలి మిశ్రా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25 ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా పెనుకొండలో స్వయం సహాయక సంఘాలు రైతులకు రుణాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రానికి కేంద్రం అరకొర సహాయమే చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని అయితే ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన నిధులను కూడా ఇవ్వడం లేదని అన్నారు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ది చెందే వరకు ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హక్కుల సాధన కోసం పోరాడేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఇప్పుడు కియా కార్ ఇక్కడ వస్తే ఒక మోడర్న్ కార్ ఇది ఈ కారు వస్తే కియా కార్లు కూడా మీరు కొనే పరిస్థితికి వస్తారు నాకు అనుమానం లేదు అనంతపూర్ రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో అందరికంటే ముందుంటుంది ఉండాలని కోరుకుంటున్నా 4,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి ఇంకో పక్క 7,000 మందికి తాత్కాలిక ఉద్యోగాలు కూడా వస్తాయి ఈ విధంగా ఈ కంపెనీ వల్ల ఒక ఆటోమొబైల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ను ఒకటి తయారు చేశారు 2018కి ఇది తయారు చేసింది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలకు ఇలాంటి కాలేజీలను అనలైజ్ చేసి పర్మిషన్లు ఇచ్చే ఆర్గనైజేషన్ ఇది వీళ్ళు మొత్తం ఒక సర్వే చేశారు టాప్ 10 రాష్ట్రాలు ఐడెంటిఫై చేశారు మొదటి స్థానంలో ఎవరున్నామంటే ఆ మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు ఒకసారి చూస్తే అడ్డదిడ్డంగా మన యొక్క విభజన చేశారు చాలా దుర్మార్గంగా చేశారు కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి విభజన చట్టం ఒకటి తీసుకొచ్చి కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు అదే సమయంలో రాజ్యసభలో ఆనాడు అందరూ అపోజ్ చేసి ఏం చేయాలనో బిల్లు పాస్ చేయడానికి ఆ రోజు కొత్తగా కొన్ని హామీలు ఇచ్చారు స్పెషల్ స్టేటస్ అని అదే మరి మిగిలినట్టు కూడా కొన్ని వివరణలు ఇచ్చారు నేను ఒకటే కేంద్రాన్ని అడిగాను మీరు ఇవన్నీ ఇవ్వాలి విభజన చట్టంలో పెట్టిన విషయాలు అమలు చేయాలి రాజ్యసభలో చెప్పిన విషయాలు మీరు తూచా తప్పకుండా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి అదే మరి మనం పొత్తు పెట్టుకున్న దానికి అన్ని రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సమానంగా పైకొచ్చే వరకు దక్షిణ భారతదేశంలో అటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళతో సమానంగా పైకొచ్చే వరకు మాకు చేయూతనివ్వండి తర్వాత మేము ఈ దేశ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు ఈ రోజు మీరు చూసిన అభివృద్ధి అంతా మనం కష్టపడి చేశాం అదే డెఫిసిట్ ఫైనాన్స్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా మనకు రావాల్సిన డబ్బులన్నీ కానీ ఇచ్చుంటే సకాలంలో ఇచ్చుంటే
మనం ఎంత అభివృద్ధి అయ్యేవాళ్ళం ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒకసారి అన్నారు 14వ ఆర్థిక సంఘం ద్వారా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, ఇవ్వద్దన్నారు. ఎవరికి ఇవ్వమన్నారు? ఇవ్వమని ప్రత్యేక సహాయం కింద మీకు సహాయం చేస్తామని, ప్రత్యేక హోదాలో ఏమవుతుందో అన్ని చేస్తామని ఆ రోజు అంటే ఇమ్మన్నాను. అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. అందుకే నేను అడిగాను, ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ కాదని తేలినప్పుడు ఎందుకు మా రాష్ట్రానికి కూడా ఇవ్వరు? మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ఫ్రేమ్ ఇన్స్టాలేషన్ విభాగాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. వాహన తయారీ రంగంలో ప్రపంచంలోనే కొరియా రెండో అతిపెద్ద దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని కియా ప్లాంట్ల కంటే అనంతపురం విభాగం అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల ప్రాంతంగా మారిందన్న ముఖ్యమంత్రి 3.5 ఏళ్ల వ్యవధిలో 1946 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. వీటి ద్వారా 32 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని స్పష్టం చేశారు. హంద్రీ నీవా ద్వారా అతి త్వరలో కియా సంస్థకు నీరు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. పనులు శరవేగంగా జరిగేందుకు కృషి చేస్తున్న అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. కియా సంస్థకు భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. Our resources are excellent. In future, anybody wanted to start any industry, they will come first to Andhra Pradesh, then only they will go to other states because of our incentives, our e-governance applications, and also ease of doing business. Finally, one of the best environment, and also will give all the resources. Water, there is no problem. Land, there is no problem. Power, there is no problem. Even human resources, there is no problem. South Korea and Andhra Pradesh are having similarities. As a matter of fact, South Korea in area, they are less than us. Population, we are more or less same. But they have done amazing work for the last 40 to 50 years time. Now they are leaders in various aspects for globally. If you see in India, there are so many townships. There is so much of investment from South Korea. Now our people are also very creative, very innovative. I am confident South Korea and Andhra Pradesh will work together. What all possible from South Korea, you invest here. I am assuring you, one of the best environment will provide you. I am requesting all friends here who are all here, make Andhra Pradesh a second home. First home, you make it South Korea. Make second home to Andhra Pradesh. You bring all investment. You will get excellent returns. Not only returns, you will have a very nice time and also excellent stay in Andhra Pradesh. With this, I am very happy. Anantapur is lucky. Andhra Pradesh also is lucky for getting Kia. He is a trend setter now. With this Kia Motors, so much of investment is going to come to India, particularly to Anantapur. Again, సుపరిపాలన దిశగా తమ ప్రభుత్వం పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మేఘాలయలో ఈ నెల 27వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫులావరిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. మేఘాలయ ప్రజలకు సేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ తమ ప్రభుత్వ నినాదమన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని మోదీ పేర్కొన్నారు. మేఘాలయలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. దేశంలో ఎన్డీఏ పాలనలో అవినీతి పెరుగుతోందంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలను మోదీ తిప్పికొట్టారు. నాగాలాండ్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నాగా వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న నాగాలాండ్ శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని ట్యూన్ సాంగ్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.
నాగాలాండ్లో సుస్థిర అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. నాగాలాండ్ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా అక్కడి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ విమర్శించారు. దేశ నిర్మాణంలో నాగాలాండ్ పోషిస్తున్న పాత్ర విలువైందన్నారు. నవభారత నిర్మాణం దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్టంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే అభివృద్దిలో నూతన శిఖరాలను అందుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది జస్పాల్ అత్వాల్ భారత్కు ఎలా వచ్చారనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అత్వాల్ భారత్కు రావడం ఎలా సాధ్యమైందంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అత్వాల్ ఏ వీసాపై ఏ విధానంలో భారత్కు వచ్చారనే అంశంపై పలు సందేహాలున్నాయని అన్నారు. అయితే అనేక ఆధునిక పద్దతులను వినియోగించి భారత్కు వచ్చి ఉండవచ్చన్నారు. దీనిపై పలు మంత్రిత్వ శాఖలతో చర్చించాల్సి ఉందన్నారు. అలాగే మాల్దీవుల్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై ప్రస్తావిస్తూ అక్కడ రాజకీయ సంక్షోభం సమసిపోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని తెలిపారు. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నామని, అలాగే వాటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని అన్నారు. మాల్దీవుల్లో మరో 30 రోజుల పాటు పొడిగించిన రాజకీయ సంక్షోభ సమస్య తొలగిపోయి రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రధాన న్యాయమూర్తిని కూడా విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అక్కడ పరిస్థితులు, ప్రజాస్వామ్య వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు రవీష్ కుమార్ తెలిపారు. భారత్, కెనడాలు అభివృద్ది పథంలో పయనిస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కెనడా బిజినెస్ సమ్మిట్ లో ఆయన మాట్లాడుతూ ఇరు దేశాలకు మధ్య చాలా విషయాల్లో దగ్గర పోలికలున్నాయన్నారు. భారత్లో ఉన్నట్లే కెనడాలో కూడా భిన్న సంస్కృతులకు చెందిన ప్రజలున్నారన్నారు. ప్రపంచంలోనే భారత్, కెనడా ప్రజాస్వామ్య వ్యవస్థలు పెద్దవన్నారు. జనాభా, విస్తీర్ణం పరంగా భారత్ పెద్ద దేశమని ట్రూడో తెలిపారు. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ను కవ్విస్తోందని సరిహద్దు భద్రతా దళం ఐజీ సోనాలి మిశ్రా స్పష్టం చేశారు. భారత్ ప్రశాంత వాతావరణంలో ఉండడం పాకిస్తాన్కు ఇష్టం లేదని, అందుకే సరిహద్దుల్లో పదే పదే కాల్పులకు దిగుతోందని ఆరోపించారు. బందిపుర, బారాముల్లా జిల్లాల్లోని యూరీ సెక్టార్ పరిధిలో పాక్ రేంజర్లు మళ్లీ కాల్పులకు పాల్పడడంపై ఆమె స్పందిస్తూ భారత్ ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం చూసి ఓర్వలేకే పాకిస్తాన్ పదే పదే ఈ తరహా కాల్పులకు పాల్పడే దుస్సాహసం చేస్తోందని ఆరోపించారు. పాక్ సైన్యానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఎస్ఎఫ్, ఆర్మీ కూడా అంతే స్థాయిలో ధీటుగా సమాధానం చెప్తోందన్నారు. ఈ రోజు పాకిస్తాన్ వైపు 2 చనిపోయినట్టు సమాచారం అందినట్లు ఆమె పేర్కొన్నారు. हिंटरलैंड में भी जो है अमन शांति को जो है बरकरार नहीं रखना, ये उनके मंसूबे रहते हैं. భారత్ లో గృహోపకరణాల ఉత్పత్తి, టెక్స్టైల్స్ రంగాలలో మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియా డిజైన్ 2018 ను ఈ రోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే ఈ రంగాలలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. భారతీయ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉందన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 11,400 కోట్ల రూపాయలు ఎగవేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆస్తుల జప్తును వేగవంతం చేసింది. నీరవ్ మోదీ, ఆయన భాగస్వామి మెహల్ చోక్సీకి చెందిన 5,736 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే జప్తు చేసింది. తాజాగా నీరవ్ మోదీ, ఆయన కంపెనీకి చెందిన 9 విలాసవంతమైన కార్లను ఈడీ సీజ్ చేసింది. అలాగే నీరవ్ మోదీ, మెహల్ చోక్సీకి సంబంధించిన 94 కోట్ల 50 లక్షల రూపాయలు విలువ చేసే మ్యూచువల్ ఫండ్లను జప్తు చేసింది. ఇందులో 7 కోట్ల 80 లక్షలు నీరవ్ మోదీవి కాగా మెహల్ చోక్సీకి చెందిన 86 కోట్ల 72 లక్షల మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. మరోవైపు నల్లధన వ్యతిరేక చట్టం కింద ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదాయపు పన్ను శాఖ నీరవ్ మోదీకి నోటీసు పంపింది. ఇదే కేసులో 5 స్టార్ డైమండ్ ఫైనాన్స్ అధ్యక్షుడు విపుల్ అంబానీ సహా మరో 5గురికి ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 5 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. దర్యాప్తు అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ 6గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలన్న డిమాండ్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు. నరసింహారెడ్డి వర్ధంతిని రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170వ వర్ధంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు.
ఇటువంటి మహానుభావులు ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేయడం వల్లనే ఈ రోజు మనం బయటికి రాగలుగుతున్నాము. అటువంటి వాళ్ళని గుర్తు పెట్టుకోవాలా, వచ్చే తరం వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఇంకా నేర్చుకోవాలా, స్ఫూర్తిని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాలని చెప్పి కూడా వీళ్ళు ఆలోచించడం. అదే విధంగా ఈయనని మర్చిపోకూడదు. వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం సైడ్ నుంచి ఈయన వర్ధంతిని సెలబ్రేట్ చేయాలా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా కూడా ఈయన విగ్రహాలు కానీ లేకపోతే వేలవాడ నరసింహారెడ్డి గారి పేరు ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ ఏదైతే కట్టిస్తున్నారో ఆయన పేరు పెట్టాలనేది కూడా మంచి ఆలోచనని కూడా మరి తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రభుత్వం సైడ్ నుంచి మేము ఏవైతే చేయగలుగుతామో తప్పకుండా నా వంతు నేను కృషి చేసి ముఖ్యమంత్రి గారితో ఆయన ఎట్లయితే కొట్లాడినారో నేను కూడా కొట్లాడి సాధించడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాలోని కిడ్నీ బాధిత గ్రామాల్లో మంచినీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించే అంశంపై ఒంగోలులో జిల్లా వైద్య శాఖాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫ్లోరైడ్ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నీరు తాగి అనేక మంది మృత్యువాత పడ్డారని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులతో తక్షణం కిడ్నీ బాధిత గ్రామాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. డీసాలినేషన్ ప్లాంట్ పెట్టాలి, సముద్రపు నీళ్ళు శుద్ధి చేసేదానికని చెప్పారు. కానీ అవన్నీ ఇమీడియట్ గా చేయలేము కాబట్టి ఇమీడియట్ గా ప్రజలను ఆదుకోవడం కోసం కొన్ని నానో టెక్నాలజీ ప్లాంట్స్ పెట్టి ఎక్కడెక్కడైతే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో క్రిటికల్ గా ఉండే ఐడెంటిఫై చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 51 కోట్ల రూపాయల నిధులు మన ప్రకాశం జిల్లాకి ఇచ్చారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇంకో 51 crores ఇస్తారు. కాబట్టి ఈ 100 కోట్లతో తక్షణం ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కిడ్నీ బాధితులు ఎక్కువ ఉండే ప్రాంతాలకి వాళ్ళకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే కార్యక్రమానికి ఉపయోగపడతాయి. కాబట్టి జిల్లాలో కిడ్నీ బాధితులకి ఫ్లోరైడ్ బాధితులకి ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తాం. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని మరింత అభివృద్ది చేయాలన్న సంకల్పంతో రాష్ట ప్రభుత్వం మరో ప్రాజెక్టు మంజూరు చేసింది. నగర ప్రజలకు అన్ని ఒకే చోట దొరికే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ త్వరలో ఏర్పాటు కానుంది. మంత్రివర్గంలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంపై తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మెట్రో నగరాలలో మాత్రమే ఉన్న ఈ ప్రాజెక్టు పనులను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రివర్గం ఆమోదం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున, మన జిల్లా ప్రజల తరఫున, రాయలసీమ ప్రజల తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏది ఏమైనా ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశమే తెలియదు. గతంలో మాస్టర్ ప్లాన్ డెవలప్ అభివృద్ధి వేశారు, అవేమీ రోడ్స్ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు అనే విధంగా అపోహలు ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా కూడా కనీసం 50-60% దాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్ లో చూపించామో అవన్నీ కూడా జరిగే విధంగా కూడా మా సాయి శక్తిలో కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏ రైతులైతే అక్కడ వాళ్ళ ప్రాపర్టీస్ ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు కూడా దానికి అదనంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. కంపల్సరీ రోడ్డు పోవాలన్నప్పుడు ఎవరైనా రైతులు ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా అండగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ సమస్యలను కూడా సహృదంతో స్వీకరించి వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలమో, సహాయం చేయగలమో ఖచ్చితంగా కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా హామీ ఇస్తూ, ఎవరు ఎలాంటి అపోహలకి లోను కావద్దని, ఎవరు ఎలాంటి న్యాయాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు న్యాయ సాధికార సంస్థ కృషి చేస్తుందని దెందులూరు సీనియర్ సివిల్ జడ్జి కె శైలజ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో ఉర్దూ హైస్కూల్లో మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిన్న జిల్లా న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. పలువురు అఖిల భారత న్యాయవాదుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి శైలజ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు ఎంతో స్వేచ్ఛగా జీవించవచ్చన్నారు. లౌకిక ధర్మం అన్నది ప్రతి ఇండియన్ నరనరాల
ఉంది. అనుకున్నప్పుడే రాజ్యాంగంలో మనము ఎవరికి వారు వారి మతాలను అభివృద్ధి చేసుకునే హక్కు. శ్రీకాకుళం జిల్లా చారిత్రక వైభవాన్ని నలుదిశలా చాటి చెప్పే లక్ష్యంతో సిక్కోలు సంబరాలు పేరిట 3 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె ధనుంజయ రెడ్డి తెలిపారు. వేడుకలో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో చేపట్టిన 2K పరుగును జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల సంరక్షణకు సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 23, 24, 25 తేదీలో సిక్కోలు సంబరాల పేరిట శ్రీకాకుళం జిల్లా యొక్క జాతీయ సాంస్కృతిక కళావైభవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో 3 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు కూడా చూడడం జరుగుతున్నాయి. ఒకరోజు ఒక సామాజిక అంశాన్ని తీసుకొని అది అంటే ఆ సామాజిక పిల్లలు కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో మార్నింగ్ కూడా కార్యక్రమాలు చేశాం. ఈరోజు మొదటిగా సిక్కోలు సంబరాల సందర్భంగా 2K రన్ ప్రారంభించాం. ఈరోజు మొదటి కార్యక్రమం సేవ్ ద గర్ల్ చైల్డ్. ఎందుకంటే బాలికల భ్రూణ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి తర్వాత ఆడవారి మీద అత్యాచారాలు. దేశాన్ని అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత యువతదేనని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు జీవిత చరిత్రపై రచించిన ది ఛాంపియన్ ఆఫ్ సిక్కోలు పుస్తకాన్ని ఎంపీ రామ్మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత తమ లక్ష్యాన్ని సాధించేంత వరకు శ్రమించాలని, ప్రముఖుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ, అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కోన రామ్జీ తదితరులు పాల్గొన్నారు. మరింత వేగంగా పనిచేసేటువంటి స్వార్థంతోనే మేము ఇక్కడికి వచ్చి మీకు 4 విషయాలు చెప్తామని కూడా మీకు గుర్తుంచుకోవాలి. అంతకంటే మించినటువంటిది ఏం కాదు. ఈ రోజు నా విషయానికి వస్తే ఏదో మీ దగ్గరికి వస్తే 4 ఓట్లు ఎక్కువ పడతాయి, తక్కువ పడతాయి అనేది కాదు. జిల్లాలో ఒక యువకుడు పనిచేసినందుకే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎంత మార్పు వస్తుందని మీరు ఎవరైనా బిలీవ్ చేస్తే, నా బిలీఫ్ ఏంటంటే నాతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఇలా పనిచేస్తే, యువత కూడా ఇలా పనిచేస్తే. దేశంలో యుద్ద విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది అవని చతుర్వేది. MiG-21 యుద్ద విమానాన్ని ఆమె గుజరాత్లోని జామ్నగర్ వైమానిక స్థావరం నుంచి నడిపి మిషన్ను పూర్తి చేసింది. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందిన అవని చతుర్వేది 2016వ సంవత్సరంలో తొలి మహిళా పైలట్లుగా నియమితులైన భావనా కాంత్, మోహనా సింగ్ బృందంలో ఒకరు. ఢిల్లీ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్ పై 2 ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల దాడి ఘటనను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు ఈరోజు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు 2 ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి ఢిల్లీ పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఇలా ఉండగా 2 ఎమ్మెల్యేలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పనామా పత్రాల వ్యవహారంతో పదవిని కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజకీయ భవిష్యత్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, 63 కింద అనర్హుడైన వ్యక్తి ఎవరైనా సరే ఏ రాజకీయ పార్టీకి కూడా సారథిగా కొనసాగరాదంటూ పాక్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి సాకిబ్ నిసార్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతూ పార్లమెంట్ కార్యకలాపాలను నిర్వహించవలసిన వ్యక్తి నిష్కళంకుడై ఉండటం అవసరమని పేర్కొంది. ఆర్టికల్ 62, 63 కింద అనర్హులైన వారు నేషనల్ అసెంబ్లీ లేదా సెనెట్ కు ఎవరి అభ్యర్థిత్వాన్నైనా ప్రతిపాదించడానికి వీలు పడదని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవాజ్ షరీఫ్ ఇప్పటిదాకా తీసుకున్న నిర్ణయాలు నిష్ఫలమయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట 41వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి, యాదగిరి ఛానళ్లలో ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేర్చండి. కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్. రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్న ముఖ్యమంత్రి. అనంతపురంలో కియా మోటార్స్ ఇన్స్టలేషన్ ఫ్రేమ్ విభాగాన్ని ప్రారంభించిన చంద్రబాబు. నాగా సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. మేఘాలయ, నాగాలాండ్లలో మోదీ ఎన్నికల ప్రచారం. నమస్కారం.